హలో ఆల్, ఐఎమ్ అజయ్ కర్నాటి. మన లాస్ట్ వీడియోలో మనం హిస్టరీ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ స్టాండర్డ్ యూనిట్స్ అనే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి నేర్చుకున్నాం. మరి ఈ వీడియోలో మన నెక్స్ట్ టాపిక్ అయిన సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అనే ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి డీటెయిల్గా నేర్చుకుందాం. దిస్ టాపిక్ ఈస్ నాట్ ఓన్లీ ఇంపార్టెంట్ ఫర్ ది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఈవెన్ ఫర్ నీట్ ఆర్ జేఈ ఎగ్జామ్కు కూడా ఈ టాపిక్ అన్నది చాలా ఇంపార్టెంట్. So be focused on the video and watch till the end. Let us say మనం ఒక ఎక్స్పెరిమెంట్ని కండక్ట్ చేసాం అనుకుందాం. అది ఏదైనా ఉండొచ్చు. ఇట్ మే బీ ఇన్ ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ ఆర్ ఈవెన్ బయాలజీ ఆల్సో. సో ఈ రకంగా మనం ఏదైనా ఒక ఎక్స్పెరిమెంట్ని కండక్ట్ చేసినప్పుడు మనకు ఫైనల్గా ఒక రిజల్ట్ అనేది వస్తుంది. ఆ రిజల్ట్ అన్నది లెట్ us say ఇప్పుడు మనం ఒక బెంచ్ యొక్క లెంత్ని 3 డిఫరెంట్ మెజరింగ్ టూల్స్తో మెజర్ చేసామనుకుందాం. సో మనకు 3 కేసెస్ అనేవి ఉంటాయి. ఫస్ట్ కేసులో మనం ఫస్ట్ టూల్తో మెజర్ చేసినప్పుడు మనకు లెంత్ అన్నది 2.5 సెంటీమీటర్స్గా వచ్చిందనుకుందాం. అండ్ సెకండ్ కేసులో మనకు సెకండ్ ఇన్స్ట్రుమెంట్తో చేసినప్పుడు మనకు 2.53గా వచ్చిందనుకుందాం. అండ్ థర్డ్ కేసుతో ఇంకో మెజరింగ్ టూల్తో మెజర్ చేసినప్పుడు మనకు అదే లెంత్ 2.534 సెంటీమీటర్గా వచ్చిందనుకుందాం. ఈ 3 కేసెస్ని కనుక మనం అబ్జర్వ్ చేసామంటే ఇక్కడ వచ్చిన వాల్యూ అన్నది 3 కేసెస్లో ఆల్మోస్ట్ ఒక్కటే రకంగా ఉంటుంది. బట్ ఇక్కడ మనకి ఫస్ట్, సెకండ్, థర్డ్ వాల్యూస్ని డిఫరెన్షియేట్ చేసే ఫ్యాక్టర్ ఏంటంటే దాని యొక్క ప్రెసిషన్, అంటే ఖచ్చితత్వం. ఒక మెజర్మెంట్ అన్నది ఎంత ఖచ్చితంగా, అంటే ఎంత ప్రిసైజ్గా మెజర్ చేయబడింది అని మనకు ఒక పర్ఫెక్ట్ ఇంటర్ప్రిటేషన్ని లేదా ఐడియాని ఇచ్చే వాటిని మనం సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటాం. అండ్ ఈ వీడియోలో మనం మెయిన్గా ఈ టాపిక్స్ని డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. సో ఫస్ట్ మనం సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటే ఏంటి అని డీటెయిల్గా చూద్దాం. తర్వాత రూల్స్ టు ఐడెంటిఫై సిగ్నిఫికెంట్ ఫిగర్స్, అంటే ఒక వాల్యూలో ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి అని క్యాల్కులేట్ చేయడం ఎలా అని మనం నేర్చుకుందాం. తర్వాత సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఇన్ క్యాలిక్యులేషన్స్, ఒక అర్థమెటిక్ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు అందులో సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అనేవి ఎలా చేంజ్ అవుతాయి అండ్ ఎలా కన్సిడర్ చేయాలి అనే దాని గురించి నేర్చుకుందాం. అండ్ ఫైనల్గా మనకు వచ్చే ఆన్సర్ని ఎలా రౌండ్ ఆఫ్ చేయాలి అనే ఫైనల్ టాపిక్ని కూడా ఈ వీడియోలో డీటెయిల్గా నేర్చుకుందాం. సో ఫస్ట్ ఇక్కడ మన ఫస్ట్ టాపిక్ వాట్ ఆర్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అని ఇక్కడ చూసామంటే దీన్ని అర్థం చేసుకోవడానికి ఇప్పుడు మనం ఒక చిన్న అనాలజీని చూద్దాం. సో సపోజ్ మీరు మీ ఫ్రెండ్తో ఒక షాప్కి వెళ్ళి ఏదైనా ఒక క్లాత్ కొంటున్నారు అనుకుందాం. అక్కడ మీరు ఒక క్లాత్ని షాప్ కీపర్కి చూపించి దీని ప్రైస్ ఎంత అని అడిగినప్పుడు ఆయన ట్యాగ్ చూసి 200 రూపీస్ అని మీకు చెప్పాడు అనుకుందాం. అండ్ ఇంతలో మీ ఫ్రెండ్ ఏం చేశాడు, ఆ ట్యాగ్ని క్లియర్గా చూసి ఇది 200 కాదు, ఇది 199.75 రూపీస్ అని మీకు చెప్పారనుకుందాం. ఈ 2 కేసెస్లో కానీ మనం అబ్జర్వ్ చేసామంటే మనకు 2 వాల్యూస్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్. బట్ ఇన్ ద సెకండ్ వాల్యూ మీ ఫ్రెండ్ ఏదైతే చెప్పాడో ఆ వాల్యూ అనేది మోస్ట్ ప్రిసైజ్ వాల్యూ, అంటే ఆ క్లాత్ యొక్క ఎగ్జాక్ట్ ప్రైస్ని ప్రిసైజ్గా చెప్పడం జరిగింది. సో ఈ రకంగా నాట్ ఓన్లీ ఇన్ రియల్ లైఫ్ మనం ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు కూడా ఈ ప్రెసిషన్ అన్నది మనకు చాలా మేజర్ రోల్ని ప్లే చేస్తుంది. సో ఇప్పుడు మనం ఈ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ని అర్థం చేసుకోవడానికి ఒక ఫైనల్ ఎగ్జాంపుల్ని డీటెయిల్గా చూద్దాం. సో ఫర్ సపోజ్ లెట్ us say లెంత్ ఆఫ్ ఎ బెంచ్ ఈస్ 4.7 సెంటీమీటర్స్. అంటే ఒక బెంచ్ని ఏదైనా ఒక మెజరింగ్ టూల్తో మెజర్ చేసినప్పుడు అది 4.7 సెంటీమీటర్స్గా రావడం జరిగింది. అండ్ సెకండ్ కేసులో ఇంకో టూల్తో మెజర్ చేసినప్పుడు అది మనకు 4.73 సెంటీమీటర్స్గా వచ్చిందనుకుందాం. అండ్ థర్డ్ కేసులో వి గాట్ 4.735 సెంటీమీటర్స్ వచ్చిందనుకుందాం. ఈ 3 కేసెస్ని గనక మనం అబ్జర్వ్ చేసామంటే ఫస్ట్ కేసులో వచ్చేసి మనకు సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అనేవి 2 ఉన్నాయి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి.
అండ్ సెకండ్ కేస్లో 3 ఉన్నాయి. అండ్ థర్డ్ కేస్లో 4 ఉన్నాయి. సో ఈ రకంగా నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ పెరిగే కొద్దీ మనకు మెజర్మెంట్ యొక్క ప్రెసిషన్ కూడా పెరుగుతుంది. మోర్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఇట్ మీన్స్ దట్ మోర్ ప్రిసైజ్ మెజర్మెంట్. అండ్ దీన్ని బట్టి మనం సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అన్నవి ఎంత ఇంపార్టెంటో అర్థం చేసుకోవచ్చు. The combination of reliable digits and the first uncertain digit are known as significant digits or significant figures. ఇక్కడ మనకు మేజర్గా 2 టర్మ్స్ అనేవి ఉన్నాయి, రిలయబుల్ డిజిట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ అన్సర్టైన్ డిజిట్స్. ఇక్కడ రిలయబుల్ వాల్యూస్ అంటే ఇవి స్టార్టింగ్లో మనకి ఏవైతే మేజర్గా ఉన్నాయో లెఫ్ట్ సైడ్ ఆఫ్ డెసిమల్ పాయింట్ ఆర్ బిగినింగ్ ఆఫ్ ది వాల్యూ, అవి మనకు రిలయబుల్ వాల్యూస్ ఆర్ రిలయబుల్ డిజిట్స్. అండ్ ఇక్కడ అన్సర్టైన్ డిజిట్స్ అంటే ఏంటంటే ఇవి ఫైనల్లో ఉన్నవి, ఇది ఇది అండ్ ఇది. సో ఈ అన్సర్టైన్ డిజిట్ మీనింగ్ ఏంటంటే ఇవి చాలా స్లైట్ వేరియేషన్ తెప్పించే నెంబర్స్. ఇట్ మీన్స్ దట్ చాలా మైన్యూట్ వాల్యూస్. ఈ మైన్యూట్ వాల్యూస్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్. మనకు చాలా సందర్భాల్లో ఈ మైన్యూట్ వాల్యూస్ని మనం నెగ్లెక్ట్ చేస్తాం, బట్ కొన్ని ఇంపార్టెంట్ ఎక్స్పెరిమెంట్స్లో ఈ మైన్యూట్ వాల్యూసే పెద్ద డిఫరెన్స్ని క్రియేట్ చేస్తాయి. సో ఇక్కడ మనం క్యాల్కులేట్ చేసే సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఏవైతే ఉన్నాయో ఇంక్లూడింగ్ అన్సర్టైన్ డిజిట్స్, ఇవి కూడా ఈవెన్ దో దే ఆర్ వెరీ స్మాల్, దే ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద వ్యూ ఆఫ్ ఎనీ ఎక్స్పెరిమెంట్. అది మన సిగ్నిఫికెంట్ ఫిగర్స్ యొక్క డెఫినేషన్. అండ్ దీని తర్వాత మనం చూడబోయే నెక్స్ట్ టాపిక్ రూల్స్ టు ఐడెంటిఫై సిగ్నిఫికెంట్ ఫిగర్స్. అంటే ఒక మెజరింగ్ వాల్యూలో సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎన్నున్నాయి అని మనం తెలుసుకోవడానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. యాక్చువల్గా మన టెక్స్ట్ బుక్లో నియర్లీ 6 to 7 రూల్స్ అన్నవి ఇచ్చారు. ఆ రూల్స్ అన్నవి మనకు చాలా కాంప్లికేటెడ్ టెర్మినాలజీతో ఫ్రేమ్ చేయడం జరిగింది. అండ్ వాటన్నింటినీ సింప్లిఫై చేసి మనకు మేజర్గా 2 రూల్స్గా నేను ఇక్కడ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. మీరు ఆ 6 to 7 యాస్టీస్గా ఫ్రమ్ టెక్స్ట్ బుక్ నేర్చుకుంటామన్నా ఓకే, లేదా ఇక్కడ నేను డిస్కస్ చేయబోయే ఈ 2 రూల్స్ని క్లియర్గా నేర్చుకుంటామన్నా ఓకే. రిజల్ట్ అయితే ఒకటే వస్తుంది, ఆన్సర్ అయితే సేమ్ వస్తుంది, బట్ వే ఆఫ్ అండర్స్టాండింగ్ విల్ బి లిటిల్ డిఫరెంట్. సో అదేంటో ఇప్పుడు చూద్దాం. సో ఒక వాల్యూ మనం చూసామంటే అది ఎయిదర్ ఏ హోల్ నెంబర్ అయినా ఉంటుంది, లేకపోతే ఒక డెసిమల్ నెంబర్ అయినా ఉంటుంది. సో ఇక్కడ లెటర్ సే మన వాల్యూ అన్నది ఒక హోల్ నెంబర్ అనుకుందాం, లేదా నాన్ డెసిమల్ నెంబర్ అనుకుందాం. హోల్ నెంబర్ ఈస్ నథింగ్ బట్ నాన్ డెసిమల్ నెంబర్. సో ఇక్కడ రూల్ ఏంటంటే కౌంట్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఫ్రమ్ ది లెఫ్ట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ టు ది రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఇంక్లూడింగ్ జీరోస్ ఇన్ బిట్వీన్. అంటే మనకేం లేదు, ఒక వాల్యూలో ఫస్ట్ ఎక్కడైతే నాన్ జీరో నెంబర్ స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి స్టార్ట్ చేసి లాస్ట్ నాన్ జీరో డిజిట్ ఏదైతే ఉంటుందో అక్కడి వరకు ఎన్ని నెంబర్స్ ఉన్నాయి అని కౌంట్ చేయడమే ఈ రూల్. అండ్ ఇలా చేసేటప్పుడు వీటి మధ్యలో ఉన్న జీరోస్ని కూడా మనం కన్సిడర్ చేయాలి. అది ఎలాగో ఇప్పుడు ప్లెంటీ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మన దగ్గర ఉన్నాయి, ఒక్కోటి క్లియర్గా చూద్దాం. సో ఫస్ట్ నెంబర్ అండ్ సిగ్నిఫికెంట్ ఫిగర్. లెటర్స్ సే ఫస్ట్ నెంబర్ ఇక్కడ చూసామంటే మనకు 237 అనేవి ఉన్నాయి. ఇక్కడ 237 చూసామంటే ఇది 1 2 3. సో సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఇక్కడ 3 ఉన్నట్టు, ఎందుకంటే నాన్ జీరో నెంబర్స్ 2 నుంచి స్టార్ట్ అయ్యి 7 దగ్గర ఎండ్ అవుతుంది, టోటల్ 3. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసామంటే ఇక్కడ 406 1 2 3. సో ఇక్కడ కూడా మనకు 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి. అండ్ థర్డ్ వచ్చేసి ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే 1 నుంచి స్టార్ట్ చేస్తే మనకు 1 2 3 4. సో 1 దగ్గర స్టార్ట్ అయ్యి మనకు 5 దగ్గర ఫినిష్ అవుతుంది. సో టోటల్గా మనకు 4 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అనేవి ఉంటాయి. దెన్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసామంటే 4700. సింపుల్గా చెప్పేయచ్చు 4 1 7 1. సో టోటల్ 2 సిగ్నిఫికెంట్ ఫిగర్స్. దెన్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకు కొద్దిగా
4,007,00. ఇక్కడ సింపుల్గా 4 అనేది ఒక సిగ్నిఫికెంట్ ఫిగర్, దెన్ 007, టోటల్ 4 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అనేవి ఉంటాయి. దెన్ నెక్స్ట్ మనకు ఇది చూసామంటే 3030, ఇక్కడ స్టార్టింగ్ ఫ్రమ్ నాన్ జీరో టు ఎండింగ్ ఫ్రమ్ నాన్ జీరో, టోటల్గా 3 ఉన్నాయి. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఇది కొద్దిగా పెద్ద నెంబర్, మనకు స్టార్ట్ చేస్తే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది 2 3 4 5 6 7, ఇక్కడ వరకు 7 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి. అండ్ లాస్ట్లో 2 జీరోస్ని స్కిప్ చేయాలి. దెన్ నెక్స్ట్ 007, ఇక్కడ మనం స్టార్ట్ చేయాల్సిందే ఫ్రమ్ నాన్ జీరో డిజిట్ కాబట్టి మనకు ఉన్నది ఒక్కటే నాన్ జీరో డిజిట్, సో దట్ ఈస్ నథింగ్ బట్ ఈ 7 మాత్రమే. సో ఓన్లీ 1 సిగ్నిఫికెంట్ ఫిగర్. దెన్ నెక్స్ట్ వీ హ్యావ్ 9000, ఇక్కడ కూడా మనకు ఓన్లీ 1 సిగ్నిఫికెంట్ ఫిగరే ఉంది, సో 1. నెక్స్ట్ ఫైనలీ ఇది 0702, ఇక్కడ మనం స్టార్టింగ్ ఫ్రమ్ 7 అండ్ ఎండింగ్ అట్ 2, టోటల్ 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి. ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మనం సెంటర్లో వచ్చిన జీరోని తీసుకుంటున్నాము, ఇనిషియల్లో వచ్చే జీరోని నెగ్లెక్ట్ చేస్తున్నాము, ఫైనల్గా ఉన్న జీరోని నెగ్లెక్ట్ చేస్తున్నాము. అండ్ మధ్యలో జీరో వస్తే ఖచ్చితంగా చూసుకోవాలి, దాన్ని ఖచ్చితంగా కౌంట్ చేయాలి. దాన్ని ట్రాప్డ్ జీరోస్ అంటారు. వాటిని ఖచ్చితంగా మనం సిగ్నిఫికెంట్ ఫిగర్స్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కౌంట్ చేయాలి. లీడింగ్ జీరోస్ అంటే ఫ్రంట్లో ఉన్న జీరోని, ట్రైలింగ్ జీరోస్ అంటే ఎండింగ్లో ఉన్న జీరోని మనం నెగ్లెక్ట్ చేయాలి ఇన్ ద నాన్ డెసిమల్ నెంబర్ ఆర్ ఎ హోల్ నెంబర్. అండ్ దెన్ నెక్స్ట్ ఇక్కడ సెకండ్ రూల్ చూసామంటే ఇన్ ద కేస్ ఆఫ్ డెసిమల్ నెంబర్స్, ఇది ఫస్ట్ రూల్ కంటే సింపుల్ రూల్. అదేంటంటే కౌంట్ సిగ్నిఫికెంట్ ఫిగర్ స్టార్టింగ్ ఫ్రమ్ ది ఫస్ట్ నాన్ జీరో డిజిట్ ఆల్ ద వే టు ద వెరీ లాస్ట్ డిజిట్. అంటే ఒక మెజరింగ్ వాల్యూలో నాన్ జీరో డిజిట్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి కౌంట్ చేస్తూ ఫైనల్ అట్మోస్ట్ ఎండ్ నెంబర్ ఏదైతే ఉందో అక్కడి వరకు మనం సిగ్నిఫికెంట్ ఫిగర్స్ని కౌంట్ చేయాలి. అది ఎలాగంటే, సో ఫస్ట్ ఇందులో మనకు స్టార్టింగ్ ఫ్రమ్ 5 నాన్ జీరో డిజిట్ కాబట్టి ఓన్లీ మనకు 2 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఇందులో మనకు 5 నుంచి స్టార్ట్ అయ్యి నాన్ జీరో డిజిట్ స్టార్ట్ అయింది కాబట్టి 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి. తర్వాత 5 నుంచి స్టార్ట్ చేసామంటే మనకు టోటల్గా 4 ఉన్నాయి. నెక్స్ట్ ఇది 0.307లో 3 నుంచి స్టార్ట్ చేస్తే టోటల్గా 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ మనకు 1 నుంచి స్టార్ట్ చేస్తే టోటల్గా 5 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ కూడా 1 నుంచి స్టార్ట్ చేస్తే మనకు టోటల్గా 4 ఉన్నాయి. ఓకే, సో దెన్ ఇక్కడ 7 నుంచి స్టార్ట్ చేస్తే మనకు టోటల్గా 3 ఉన్నాయి. దెన్ 3 నుంచి స్టార్ట్ చేస్తే మనకు టోటల్గా 5 ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ చూసామంటే ఓన్లీ ఈ 2 డిజిట్సే మనకు సిగ్నిఫికెంట్ ఫిగర్స్. అండ్ ఫైనలీ ఇక్కడ 4 నుంచి స్టార్ట్ చేస్తే ఫైనల్గా 0 వరకు మనకు ఓవరాల్గా 6 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అనేవి ఉన్నాయి. సో ఈ రకంగా మనం ఈ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ని ఈ 2 రూల్స్ని యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనకు కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. వీటినే మనం న్యూయాన్సెస్ అంటాం. అందులో ఫస్ట్ వచ్చేసి హోల్ నెంబర్స్ విత్ ట్రైలింగ్ జీరోస్ ఆర్ అంబిగ్యువస్. అంటే ఇక్కడ ఏంటంటే ఒక హోల్ నెంబర్లో ఈ రకంగా ట్రైలింగ్ జీరోస్ ఉన్నప్పుడు మనం సిగ్నిఫికెంట్ ఫిగర్స్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఇంతవరకు మనం చేసుకున్న డిస్కషన్ ప్రకారం ఇందులో ఓన్లీ 2 సిగ్నిఫికెంట్ ఫిగర్సే ఉన్నాయి. మనం ఈ 2 డిజిట్స్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్గా కన్సిడర్ చేయట్లేదు. బట్ కొన్ని ఎక్స్పెరిమెంట్స్లో ఈ 2 జీరోస్ని కన్సిడర్ చేయకపోతే టోటల్ ఆన్సరే రాంగ్ అయిపోతుంది.
ఎలా అంటే సపోజ్ మనం సిగ్నిఫికెంట్ ఫిగర్స్ 2 అని చెప్పేసి ఓన్లీ 52ని కన్సిడర్ చేసామంటే, అంటే 5200 వచ్చిన దగ్గర మనం 52నే కన్సిడర్ చేసి దాన్నే ఎక్స్పెరిమెంటల్ వాల్యూగా రాసామంటే, మన ఎంటైర్ ఎక్స్పెరిమెంటే ఫెయిల్ అయిపోతుంది. సో, ఇలాంటి సందర్భాల్లో మన కన్వీనియన్స్ బట్టి ఈ 5200ని చాలా ప్రిసైజ్ వాల్యూ అవసరమైందంటే, ఈ 5200లో మనకు 4 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి అని చెప్పేసి మనం ఈ 5200ని యాజ్ ఇట్ ఈస్‌గా రాసుకోవచ్చు. అండ్ అలా కాకుండా మన సైంటిస్ట్ ఏం చేశారంటే, ఈ కన్‌ఫ్యూజన్‌ని దూరం చేయడానికి ఒక మెథడ్‌ని ప్రపోజ్ చేయడం జరిగింది. దాన్నే సైంటిఫిక్ నొటేషన్ మెథడ్ అంటాం. దీని ప్రకారం ఈ 5200ని మనం డిఫరెంట్ వేస్‌లో రిప్రజెంట్ చేయవచ్చు. అదెలాగంటే, సో ఫస్ట్ 5.2 ఇంటూ 10^3 ఇక్కడ మనం క్లియర్‌గా చూడవచ్చు. ఇందులో 2 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అనేవి ఉన్నాయి. సెకండ్ కేస్‌లో చూసామంటే 5.20 ఇంటూ 10^3 ఇందులో చూస్తే మనకు 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు థర్డ్ కేస్‌లో చూసామంటే 5.200 ఇంటూ 10^3 ఈ రకంగా రాసుకోవచ్చు. దీంట్లో చూస్తే మనకు 4 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి. ఈ 3 కేసెస్‌ని గాని మనం అబ్జర్వ్ చేస్తే ఈ 3 కేసెస్‌లో కూడా మనకు 10^3 అనే ఉంది. బట్ ఇక్కడ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అన్నవి చేంజ్ అవ్వడం జరిగింది. కేస్ 1, కేస్ 2, కేస్ 3లో అబ్జర్వ్ చేస్తే కేస్ 3లో 4 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అని మనం రాయడం జరిగింది. సో ఈ రకంగా మనకు మోర్ ప్రిసైజ్ వాల్యూస్ కానీ అవసరమయ్యాయి అంటే మనం మోర్ నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్‌ని హోల్ నెంబర్ విత్ ట్రైలింగ్ జీరోస్ ఉన్నప్పుడు కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఇది టోటల్లీ మన కన్వీనియన్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ బట్టి మనం కన్సిడర్ చేయాలి. ఇన్ కేస్ ఇలాంటి క్వెషన్ కానీ మనకు ఎంసీక్యూస్‌లో వచ్చిందంటే మనకి 3 ఆప్షన్స్‌లో ఏదైనా ఒక్కటే ఉంటుంది. ఇన్ కేస్ మల్టీ ఆన్సర్ టైప్ క్వెషన్ ఉందంటే మనం ఈ 3 ఆప్షన్స్ ఇచ్చి ఫోర్త్ ఆప్షన్ ఆల్ ఆఫ్ ది అబోవ్ ఉంటే మనం ఆల్ ఆఫ్ ది అబోవ్‌ని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రకంగా మనకు ఈ న్యూయాన్స్ 1 అనేది ఉండడం జరుగుతుంది. అండ్ ఇక్కడ నెక్స్ట్ మనం చూసామంటే సమ్ నెంబర్స్ ఆర్ పర్ఫెక్ట్లీ ఎగ్జాక్ట్. దే ఆర్ నాట్ మెజర్డ్. సో దే హ్యావ్ ఇన్ఫైనైట్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్. అంటే కొన్ని మెజరింగ్ వాల్యూస్‌లో మనకు ఎగ్జాక్ట్ నెంబర్స్ అనేవి ఉంటాయి. ఆ నెంబర్స్‌లో సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అనేవి ఇన్ఫైనైట్ ఉంటాయి. సో అదెలాగంటే ఇప్పుడు మనకు కొన్ని కేసెస్ ఉన్నాయి. అవి వన్ బై వన్ చూద్దాం. సపోజ్ కౌంట్ ఆఫ్ డిస్క్రీట్ ఆబ్జెక్ట్స్. విడివిడిగా లెక్కబెట్టే ఆబ్జెక్ట్స్‌నే మనం డిస్క్రీట్ ఆబ్జెక్ట్స్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు 3 చైర్స్, 5 స్టూడెంట్స్, 8 టెస్ట్ ట్యూబ్స్ ఎక్సెట్రా ఇలాంటివి మనకు కౌంటబుల్ డిస్క్రీట్ ఆబ్జెక్ట్స్. అంటే విడివిడిగా లెక్కబెట్టగలిగే వస్తువులు. ఇలాంటి వాటికి మనకు ఎగ్జాక్ట్ నెంబర్ వస్తుంది. ఇలాంటి కేసెస్‌లో వాటి యొక్క సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అన్నవి ఇన్ఫైనైట్ ఉంటాయి. అదెలా ఉంటాయండి? ఇక్కడ మనకు 3 ఆర్ 5 ఆర్ 8 అన్నవి ఒకే నెంబర్ కదా! సో సిగ్నిఫికెంట్ ఫిగర్ ఒకటే కదా అనొచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనం 3 ఉంది, 5 ఉంది, 8 ఉంది. ఇక్కడ దీని పక్కన 3.0000 అని అప్ టు ఇన్ఫినిటీ జీరోస్ పెట్టినా కూడా దీని వాల్యూ అన్నది ఏం మారదు. అలాగే ఉంటుంది. సేమ్ నెంబరే వస్తుంది. సేమ్ మెజర్మెంటే ఉంటుంది. సో ఇలాంటి కేసెస్‌లో మనకు ఇన్ఫైనైట్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అనేవి రావడం జరుగుతుంది. అది కేస్ 1. కేస్ 2లో వచ్చేసరికి మనకు డిఫైన్డ్ కాన్స్టాంట్స్ అనేవి ఉంటాయి. ఫర్ సపోజ్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూసామంటే మనకు కిలోమీటర్ కానీ, డజన్ కానీ, ఇంచ్ కానీ ఇలాంటి డిఫైన్డ్ కాన్స్టాంట్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఎగ్జాక్ట్ నెంబరే. సపోజ్ ఇక్కడ డజన్ అన్నప్పుడు మనకు 12 ఉంటుంది. 12.00 అప్ టు ఇన్ఫినిటీ పెట్టినా కూడా దాని వాల్యూ అన్నది చేంజ్ అవ్వదు. అదే ఉంటుంది. సో ఇలాంటి డిఫైన్డ్ కాన్స్టాంట్స్ ఉన్నప్పుడు కూడా మనకు సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అనేవి ఇన్ఫైనైట్ ఉంటాయి. దెన్ థర్డ్ కేస్ మ్యాథమెటికల్ కాన్స్టాంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు మ్యాథ్స్‌లో కొన్ని కాన్స్టాంట్స్ ఉంటాయి. పై ఉంటుంది, వెలాసిటీ ఆఫ్ లైట్ c ఉంటుంది,
తర్వాత స్మాల్ జీ వాల్యూ ఉంటుంది, క్యాపిటల్ జీ వాల్యూ ఉంటుంది. ఈ వాల్యూస్ని మనం రాసే కొద్దీ అవి వస్తూనే ఉంటాయి. సపోజ్ ఇక్కడ మనకు పై అంటే ఏంటి 22/7. దాన్ని మనం 22/7ని డివైడ్ చేస్తే మనకు 3.414 అలా వస్తూనే ఉంటుంది అప్ టు ఇన్ఫినిటీ. దీనికి ఒక ఫిక్స్డ్ నెంబర్ అంటూ ఏమీ ఉండదు. అలాగే సి వాల్యూ ఆర్ జీ వాల్యూ ఆర్ క్యాపిటల్ జీ వాల్యూ ఎనీ వాల్యూ విచ్ ఈస్ కాన్స్టాంట్ ఇన్ఫైనైట్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ని కలిగి ఉంటుంది. అది మన థర్డ్ కేస్. నెక్స్ట్ ఇక్కడ మన ఫోర్త్ కేస్ చూసామంటే యూనిట్ కన్వర్షన్ ఫ్యాక్టర్స్. అంటే ఇక్కడ ఏం లేదు. యూనిట్ కన్వర్షన్ ఫ్యాక్టర్ అంటే ఏం లేదు, మనకి ఇక్కడ 1 కిలోమీటర్ ఈక్వల్ టు 1000 మీటర్స్ అని రాశాం. ఈ 1000 ఏదైతే ఉందో అదే యూనిట్ కన్వర్షన్ ఫ్యాక్టర్. అండ్ 1 kg ఈక్వల్ టు 1000 grams. ఈ 1000 అనేది యూనిట్ కన్వర్షన్ ఫ్యాక్టర్. అండ్ 1 hour ఈక్వల్ టు 60 minutes. 60 ఈజ్ ఫ్యాక్టర్. అండ్ హియర్ సి ఈక్వల్ టు 2πr. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ 2 ఏదైతే ఉందో అది యూనిట్ కన్వర్షన్ ఫ్యాక్టర్. పై అనేది మ్యాథమెటికల్ కాన్స్టాంట్. సో ఈ రకంగా మనకు యూనిట్ కన్వర్షన్ ఫ్యాక్టర్స్లో కూడా సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఇన్ఫైనైట్ ఉంటాయి. అండ్ ఈ 4 కేసెస్ మనకు సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఇన్ఫైనైట్ వచ్చే సిచ్యువేషన్స్. అండ్ దీంతో మన న్యూయాన్సెస్ అనే టాపిక్ అనేది ఫినిష్ అవుతుంది. అండ్ దీని తర్వాత మన నెక్స్ట్ టాపిక్ చూసామంటే రూల్స్ ఫర్ అర్థమెటిక్ ఆపరేషన్స్ విత్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్. అర్థమెటిక్ క్యాలిక్యులేషన్లో సిగ్నిఫికెంట్ ఫిగర్స్కి ఉన్న రూల్స్ ఏంటి అవి మనం ఇప్పుడు క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. అర్థమెటిక్ క్యాలిక్యులేషన్ అంటే ఏం లేదు, అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అలాంటివి. సో ఇక్కడ మనకు ఫస్ట్ కేస్ వచ్చేసి ఫర్ మల్టిప్లికేషన్ ఆర్ డివిజన్. ఎయిదర్ మల్టిప్లికేషన్లో కానీ డివిజన్లో కానీ రూల్స్ ఎలా ఉంటాయంటే, ఫర్ సపోజ్ మనకు ద ఫైనల్ ఆన్సర్ షుడ్ హ్యావ్ ది same number of significant figures as the measurement that has the fewest significant figures. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం, తర్వాత ఇది ఎలా ఉంటుందో డిస్కస్ చేసుకుందాం. సో ఇక్కడ మనకు ఎగ్జాంపుల్ చూసామంటే మాస్ వాల్యూ ఇచ్చారు, వాల్యూమ్ వాల్యూ ఇచ్చారు. దీంతో మనం డెన్సిటీని క్యాలిక్యులేట్ చేస్తే మనకు ఒక ఆన్సర్ వచ్చింది. ఆన్సర్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇది చాలా పెద్ద ఆన్సర్. ఇప్పుడు మనం ఫైనల్ ఆన్సర్ని రాయాలి. ఇలాంటప్పుడు మన ఫస్ట్ రూల్ అన్నది మనకు యూజ్ అవుతుంది. దాని ప్రకారం ఫస్ట్ మనకు మాస్ వాల్యూలో సిగ్నిఫికెంట్ ఫిగర్స్ని అబ్జర్వ్ చేస్తే టోటల్గా 4 ఉన్నాయి. ఇక్కడ నుంచి 4 నుంచి 7 వరకు టోటల్ 4 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి. అండ్ వాల్యూమ్లో అబ్జర్వ్ చేస్తే మనకు టోటల్గా 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి, 2, 5, 1. దెన్ ఇప్పుడు ఈ రెండు వాల్యూస్లో కనుక మనం అబ్జర్వ్ చేస్తే సెకండ్ వాల్యూకి ఓన్లీ 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి. దీని ప్రకారం మనకు వచ్చే ఫైనల్ ఆన్సర్లో కూడా మనకు ఓన్లీ 3 సిగ్నిఫికెంట్ ఫిగర్సే ఉండాలి. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ 1.69. అదేంటి ఇక్కడ 1.68 ఉంది కదా, మనం 1.69 అని ఎందుకు రాసుకున్నాం? అదే రౌండింగ్ ఆఫ్ వాల్యూస్. అది ఎలా చేయాలి అన్నది మన ఫర్దర్ డిస్కషన్లో చూద్దాం. ఫర్ నౌ వెయిట్ ఫర్ జస్ట్ 2-3 minutes. 1.69 అని ఇక్కడ రాద్దాం ప్రస్తుతానికి. అది ఎలా వచ్చిందని నెక్స్ట్ స్లైడ్లో నేను చెప్తాను. తర్వాత ఇన్ కేస్ ఫర్ అడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్, అంటే మనం అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేసినప్పుడు మనకు వచ్చే ఫైనల్ ఆన్సర్లో ఎన్ని సిగ్నిఫికెంట్ నెంబర్స్ ఉండాలి అని చెప్పే రూల్. దీని ప్రకారం the final answer should retain as many decimal places as the number that has the fewest decimal places. దీన్ని అర్థం చేసుకోవడానికి ఇప్పుడు మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ మనకు 3 masses ఉన్నాయి, M1, M2 అండ్ M3. అండ్ 3 massesలో ఫస్ట్ మనం M1లో అబ్జర్వ్ చేస్తే మనకు 2 decimal points అనే ఉన్నాయి, ఈ రెండు. అండ్ M2లో వచ్చేసి 1 decimal point ఉంది, అది ఇది. అండ్ M3లో అగైన్ 3 decimal points ఉన్నాయి. అండ్ మన రూల్ ప్రకారం ఏంటంటే ఏ వాల్యూలో అయితే డెసిమల్ నెంబర్స్ తక్కువగా ఉన్నాయో ఆ వాల్యూలో ఉండే నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎన్నైతే ఉన్నాయో మన ఫైనల్ ఆన్సర్లో వచ్చే సిగ్నిఫికెంట్ నెంబర్స్ కూడా అన్నీ ఉండాలి. సో ఇక్కడ చూస్తే మనకు సెకండ్ M2లో ఓన్లీ 1 decimal నెంబర్ ఉంది.
దీని ప్రకారం దీని యొక్క సిగ్నిఫికెంట్ ఫిగర్స్ చూసామంటే 1, 2, 3, 4. సో 4 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అనేవి మన ఫైనల్ ఆన్సర్లో పెట్టాల్సి ఉంటుంది. సో దీని ప్రకారం మనకు 663.8 గ్రామ్స్ వస్తుంది ఫైనల్ ఆన్సర్. ఇక్కడ కూడా మనకు 4 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి. అది మన రూల్ ఫర్ అడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్. అండ్ దీంతో మన రూల్స్ ఫర్ అర్థమెటిక్ క్యాలిక్యులేషన్ విత్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అన్న టాపిక్ అనేది ఫినిష్ అవుతుంది. అండ్ దీని తర్వాత మన ఫైనల్ టాపిక్ ఆఫ్ ద వీడియో వచ్చేసి రౌండింగ్ ఆఫ్ ద అన్సర్టైన్ డిజిట్స్. అంటే మన ఫైనల్ ఆన్సర్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్లో వచ్చే వాల్యూస్ అన్నవి చాలా పెద్ద డిజిట్స్ని కలిగి ఉంటాయి. సో ఈ డిజిట్స్ అన్నింటినీ మనం ప్రతిసారి రాయలేం. అండ్ మోర్ ఓవర్ ఈ ఆల్ డిజిట్స్ ఆఫ్ ద రిజల్ట్ అన్నవి చాలా సందర్భాల్లో మనకు అవసరం ఉండదు. సో ఇందువల్ల మనకు ఆ ఫైనల్ ఆన్సర్ని రౌండ్ ఆఫ్ చేయాల్సి ఉంటుంది. అది ఎలా చేయాలి అనడానికి మనకు మెయిన్గా 3 రూల్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు 1 by 1 చూద్దాం. సో ఫస్ట్ ఈ రౌండ్ ఆఫ్ చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే మన క్యాలిక్యులేషన్స్ అన్నవి ఈజీ అవుతాయి. అండ్ మోర్ ఓవర్ ఈ రౌండ్ ఆఫ్ వాల్యూస్ అన్నవి ప్రతిసారి మనకు ఇంపార్టెంట్ కాదు కాబట్టి, అండ్ మోర్ ఓవర్ మనకు కొన్ని వాల్యూస్ అన్నవి చివరిలో ఉన్నవి ఇన్సిగ్నిఫికెంట్ కూడా కాబట్టి అవి రాసినా రాయకున్నా మనకు వచ్చే ప్రాబ్లమే ఉండదు. సో రౌండ్ ఆఫ్ చేయడం మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. సో ఈ రౌండ్ ఆఫ్ చేయడానికి ఇందాక చెప్పినట్టు మనకు మెయిన్గా 3 రూల్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వచ్చేసి వెన్ ఇన్సిగ్నిఫికెంట్ నెంబర్ ఈజ్ మోర్ దాన్ 5. ఈ ఇన్సిగ్నిఫికెంట్ నెంబర్ అంటే ఏంటో కాసేపు చూద్దాం. సో ఇది మోర్ దాన్ 5 ఉన్నప్పుడు ఏం చేయాలి? ఇంక్రీజ్ ద ప్రిసీడింగ్ వాల్యూ బై 1. అండ్ ఇక్కడ ఇంకో కొత్త టర్మ్ వచ్చింది, ప్రిసీడింగ్ వాల్యూ. ఈ ప్రిసీడింగ్ వాల్యూ అండ్ ఇన్సిగ్నిఫికెంట్ ఫిగర్ మనం ఎగ్జాంపుల్ చూసేటప్పుడు ఏంటో చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి 2.718. ఈ ఎగ్జాంపుల్లో కనుక మనం చూసామంటే ద ఫైనల్ డిజిట్, ఈ వాల్యూ ఏదైతే ఉందో అది మనకు ఇన్సిగ్నిఫికెంట్. ఎందుకంటే అది రాసినా రాయకున్నా మనకు వాల్యూలో అయితే పెద్ద చేంజ్ అయితే ఉండదు. సో దీన్ని మనం ఇన్సిగ్నిఫికెంట్ వాల్యూగా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అండ్ దీని ముందర ఉండే వాల్యూ ఏదైతే ఉందో అది వచ్చేసి మనకు ప్రిసీడింగ్ నెంబర్ ఆర్ ప్రిసీడింగ్ డిజిట్ అంటారు. అండ్ యాజ్ పర్ ది ఫస్ట్ రూల్ ఈ వాల్యూ మోర్ దాన్ 5 అయితే దీన్ని మనం ఒకటి ఇంక్రీజ్ చేసి రాయాలి. సో అలా రాస్తే మనకు ఫైనల్గా 2.72 అని రౌండింగ్ ఆఫ్ వాల్యూ వస్తుంది. అండ్ నెక్స్ట్ చూస్తే 14.59. అండ్ ఇది ఇన్సిగ్నిఫికెంట్, మోర్ దాన్ 5 ఉంది కాబట్టి దీన్ని ఇంక్రీజ్ చేసి రాస్తే మనకు 14.6 వస్తుంది. తర్వాత ఇక్కడ వచ్చేసి ఇది ఇన్సిగ్నిఫికెంట్ 7, 8 వచ్చేసి ప్రిసీడింగ్. 7 అనేది మోర్ దాన్ 5 కాబట్టి మనం దీన్ని 0.89గా రాస్తాం. తర్వాత 9.99 ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయాలి జాగ్రత్తగా. ఈ 9 అనేది ఇన్సిగ్నిఫికెంట్, ఇది ప్రిసీడింగ్. దీన్ని 1 ప్లస్ ఇంక్రీజ్ చేసి రాసామంటే ఇది 10 అయిపోతుంది. సో ఓవరాల్ వాల్యూ వచ్చేసి 10.0 అవుతుంది. అండ్ ఫైనల్గా ఇక్కడ 10.67 ఉంది. 7 అనేది మనకు ఇన్సిగ్నిఫికెంట్, 6 అనేది ప్రిసీడింగ్, ప్లస్ 1 చేస్తే 10.7. అండ్ ఇది మన ఫస్ట్ రూల్. అండ్ ఇప్పుడు మనం సెకండ్ రూల్ ఏంటో చూద్దాం. యాజ్ పర్ ద సెకండ్ రూల్, వెన్ ఇన్సిగ్నిఫికెంట్ నెంబర్ ఈజ్ లెస్ దాన్ 5 మనం ఏం చేయాలంటే ప్రిసీడింగ్ వాల్యూని అలాగే రాయాలి. ఇందాక మనం ఒకటి పెంచి రాసాం కదా, సో అలా కాకుండా ఇచ్చిన వాల్యూని యాస్టీజ్గా రాయాలి. సో అది ఎలాగంటే ఎగ్జాంపుల్, సో ఫస్ట్ 7.82 ఉంది. 2 అనేది లెస్ దాన్ 5 కాబట్టి ఇన్సిగ్నిఫికెంట్ కాబట్టి 8ని యాస్టీజ్గా రాస్తాం. సో మన ఆన్సర్ వచ్చేసి 7.8 అవుతుంది. తర్వాత 1.414 ఇది రూట్ వాల్యూ మనకు బాగా తెలుసు. సో 4 అనేది మనకు ఇన్సిగ్నిఫికెంట్, లెస్ దాన్ 5 కాబట్టి 1 ఈ ప్రిసీడింగ్ వాల్యూని యాస్టీజ్గా రాస్తాం. సో 1.41 వస్తుంది. తర్వాత 0.042 ఇక్కడ 2 అనేది లెస్ దాన్ 5 ఇన్సిగ్నిఫికెంట్, 4ని యాస్టీజ్గా రాస్తాం.
సో మనకు 0.04 వస్తుంది. తర్వాత 0.773, 3 less than 5 ఇన్సిగ్నిఫికెంట్, 7 అని యాజ్ ఇట్ ఈజ్ రాస్తాం. 0.77 వస్తుంది. అండ్ ఫైనలీ ఇక్కడ చూస్తే 9.94 ఉంది. 4 అనేది లెస్ దాన్ 5 ఇన్సిగ్నిఫికెంట్, 9 యాజ్ ఇట్ ఈజ్ రాస్తే 9.9 వస్తుంది. అండ్ ఇది మన సెకండ్ రూల్. ఇప్పటి వరకు మనం లెస్ దాన్ 5 మోర్ దాన్ 5 చూసాం ఇన్సిగ్నిఫికెంట్ ఫిగర్ అన్నది. ఇప్పుడు ఈక్వల్ టు 5 ఉంటే మనం ఏం చేయాలి? ఇందులో మళ్ళీ మనకు 2 కేసెస్ ఉన్నాయి. కేస్ 1లో వచ్చేసి ఇఫ్ ప్రిసీడింగ్ వాల్యూ ఈజ్ ఈవెన్ నెంబర్, మనం ఏం చేయాలంటే ఆ వాల్యూని యాజ్ ఇట్ ఈజ్గా రాయాలి. అది ఎలాగంటే సపోజ్ ఈ ఎగ్జాంపుల్ని చూసామంటే 2.45 ఉంది, ఇన్సిగ్నిఫికెంట్ ఈక్వల్ టు 5 ఉంది, 4 అనేది ఈవెన్ నెంబర్. దీన్ని రౌండ్ ఆఫ్ చేస్తే మనకు వచ్చేది 2.4. నెక్స్ట్ ఇక్కడ 18.65లో 5 అనేది ఇన్సిగ్నిఫికెంట్, ఇక్కడ 6 అనేది ఈవెన్ కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ రాసేద్దాం. అండ్ తర్వాత ఇక్కడ 102.5లో 5 అనేది ఇన్సిగ్నిఫికెంట్, 2 అనేది ఈవెన్ కాబట్టి మనం దీన్ని యాజ్ ఇట్ ఈజ్ రాస్తాం, 102గా రాస్తాం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి 4.445లో 5 అనేది ఇన్సిగ్నిఫికెంట్ ఈక్వల్ టు 5, దెన్ 4 అన్నది మనకు ఈవెన్ నెంబర్ కాబట్టి 4.44 వస్తుంది. అండ్ ఫైనల్గా మనకు 9.905, ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయాలి, 0 అనేది ఆడ్ ఈవెన్. నార్మల్గా ఏంటంటే మ్యాథమెటికల్గా 0ని ఈవెన్ నెంబర్గా కన్సిడర్ చేస్తాం. సో ఈవెన్ దో ఇట్ ఈస్ 0, ఇట్ ఈస్ ఏ ఈవెన్ నెంబర్. 5 అనేది ఇన్సిగ్నిఫికెంట్, 0 అనేది ప్రిసీడింగ్, యాజ్ ఇట్ ఈజ్ రాస్తాం కాబట్టి మనకు ఫైనల్ ఆన్సర్ వచ్చేసి 9.90 వస్తుంది. అండ్ ఇది మన రూల్ 3లో కేస్ 1. అండ్ రూల్ 3లో కేస్ 2 ఏమొస్తుందంటే ఇఫ్ ప్రిసీడింగ్ వాల్యూ ఈజ్ ఆడ్ నెంబర్, మనం ఏం చేయాలంటే దాన్ని +1గా పెంచి రాయాలి. అది ఎలాగంటే సో ఇక్కడ 103.5 వచ్చింది, 3 అన్నది ఆడ్ నెంబర్ ప్రిసీడింగ్ వాల్యూ, సో దీన్ని మనం ఇంక్రీజ్ చేసి రాస్తే 104 వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 9.55, ఇది ఇన్సిగ్నిఫికెంట్, ఇది ప్రిసీడింగ్, సో ఓవరాల్గా 9.6 వస్తుంది. తర్వాత 2.775 వచ్చింది, సో 5 ఇన్సిగ్నిఫికెంట్, 7 అనేది ఆడ్ నెంబర్ కాబట్టి 2.78 వస్తుంది. నెక్స్ట్ 18.750, ఇక్కడ 0 అన్నది ఉంచినా లేకపోయినా కూడా మనకు పెద్ద తేడా ఏమి ఉండదు ఆన్సర్లో. సో మన ఇన్సిగ్నిఫికెంట్ ఫిగర్ ఇంక్లూడింగ్ 0, 5 కూడా మనం కన్సిడర్ చేయాలి. అలా చేస్తే మన ప్రిసీడింగ్ నెంబర్ వచ్చేసి 7 అవుతుంది. సో అలా అయినప్పుడు మనం 18.8 వస్తుంది ఫైనల్ ఆన్సర్. అండ్ ఫైనల్గా 9.915, దీన్ని రౌండ్ ఆఫ్ చేస్తే 5 అనేది ఈక్వల్ టు ఇన్సిగ్నిఫికెంట్, సో 1 అనేది ప్రిసీడింగ్ కాబట్టి ఆడ్ నెంబర్ కాబట్టి మనకు ఫైనల్గా 9.92 వస్తుంది. అండ్ ఇవి మన ఎగ్జాంపుల్స్ ఫర్ కేస్ 2. అండ్ దీంతో మన రూల్స్ ఫర్ రౌండింగ్ ఆఫ్ ఏ అన్సర్టైన్ డిజిట్ అనే టాపిక్ అనేది ఫినిష్ అవుతుంది. అండ్ ఆల్సో మన వీడియో కూడా కంప్లీట్ అవుతుంది. మన అప్కమింగ్ వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయిన ఎర్రర్ క్యాలిక్యులేషన్ని ఎలా చేయాలి అనేది డీటెయిల్గా నేర్చుకుందాం. థ్యాంక్ యూ ఆల్, స్టే సేఫ్.